నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వివేక హత్య కేసు ఓ కొలిక్కి రాబోతుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే హూ కిల్డ్ బాబాయ్ అనేది ఎవరో త్వరలో తెలియబోతుంది అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. మరి ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి అసలు ఏం జరగబోతోంది, మరి వివేక హత్య కేసు హంతకుడు ఎవరో ఇప్పటికే తెలిసిపోయిందా, లేదు అంటే దీని మీద సిట్టు విచారణ వేసే అవకాశం ఉందా, లేదు అంటే సిబిఐ ఎంక్వైరీ ఒక కొలిక్కి వచ్చిందా, అసలు ఏం జరగబోతోంది అనేది కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. మరి అందరూ ఊహిస్తున్నట్టుగానే మరి వివేక హత్య కేసులో హంతకుడు ఎవరో ఈపాటికే తెలిసిపోయిందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాంకమరావు గారు. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు ఈ మొన్న ఎలక్షన్స్ జరిగే వరకు కూడా వివేక్ హత్య కేసు అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. 2 సార్లు జరిగిన ఎలక్షన్స్ మీద కూడా ఈ ప్రభావం చాలా చూపించిందనే చెప్పొచ్చు. మరి గతంలో సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారే కోరడం జరిగింది. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక అదే సిబిఐ ఎంక్వైరీని ఆయన స్టాప్ చేయడం కూడా జరిగింది. సో ఎన్నో ఉత్కంఠలు రేపినటువంటి ఈ కేసులో మరి దోషి ఎవరో తెలిసిపోయిందా అన్న అనుమానం అయితే చాలా మందిలో కలుగుతోంది. ఎందుకు అంటే ఈరోజు చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన ఒక మాట, అంటే హూ కిల్డ్ బాబాయ్ ఎవరో త్వరలో తెలియబోతుంది అని. సో మీరేం చెప్తారు? అంటే హంతకుడు ఎవరో ఈ పాటికి తెలిసిపోయి ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? హంతకుడు అనేది ప్రపంచానికి అందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. సాక్ష్యాధారాలతో చట్టం ముందు చూపెట్టాలి. రెండోది ఏంటంటే, ఒక్కసారి అధికారం వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆ ఉదంతం కట్టబెట్టింది. రెండోసారి పదవి ఇచ్చుడు కావడానికి అది కూడా ఒక కారణమైంది. అంటే ఇక్కడ 2 జరిగినాయి. అతనికి అధికారం దానివల్లే వచ్చింది, అధికారం దూరం అవడానికి అది కూడా ఒక కారణమైంది. 5 సంవత్సరాల 130 రోజులైంది ఈ రోజుకి వివేకానంద రెడ్డి గారు చనిపోయి. మరి ఈ ప్రస్థానంలో ఆ రోజే అప్పటి ఇంటెలిజెన్సీ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇది నా దగ్గర ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు సిబిఐ వాళ్ళు ఆయన్ని అవకాశం ఇవ్వాల. కాకపోతే కొన్ని ఆయనకి వాళ్ళు అందజేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అప్పటికి ఆ జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసుల వారు కొన్ని వివరాలు సేకరించి సిట్టు దాన్ని పొందుపరచడం కూడా జరిగింది. దాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు ఇది కాదు, మాకు సిబిఐ విచారణ కావాలని అధికారంలో రాకముందు కోరి సిబిఐ విచారణ అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దు అని చెప్పి వెనక్కి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని రక్షిస్తున్నారు అనేది స్పష్టంగా ప్రజలందరికీ తెలిసిపోయింది. రక్షించటమే కాదు, తన వాళ్లే హంతకులు, తన ఇంట్లో వాళ్లే హంతకులు అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావించే పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే సంపూర్ణంగా దాని సాక్ష్యాధారాలతో సహా ఆ రోజు ఏం జరిగిందనేది ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు సిబిఐ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా అది వాళ్ళకి అందజేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు సిబిఐ వాళ్ళకు ఉంటుంది నిస్సందేహంగా. కాబట్టి ఇది వాళ్ళకి ఇచ్చిన మరుక్షణమే, అంటే నాకు తెలిసినంతవరకు ఒక 1 నెల రోజుల లోపే దానికి సంబంధించిన వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగిద్ది. ఎవరనేది తెలిపోతుంది, శిక్షలు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతోమంది బాధితులు ఉన్నారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, నార్మల్ పీపుల్, వాళ్ళందరూ కూడా అంటే కక్షతో ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోతే మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది, సో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు గారు మరి సత్వర యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఒక నిరుత్సాహానికి గురయ్యారు అని వింటూనే ఉన్నాం మనం న్యూస్ రోజు. కానీ ఈ వార్త వాళ్ళకి చాలా బూస్ట్ ఇచ్చిందని అనుకోవచ్చు. ఎందుకు అంటే అందరూ ఊహించినట్టు కాదు, వెనక జరగాల్సింది వెనక జరుగుతూనే ఉంది ఎంక్వైరీ. సో దేనికి తొందరపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే దెబ్బలు తిన్న వాళ్ళకి బాధ ఉండటం మాట వాస్తవమే, చంపబడ్డ కుటుంబ సభ్యులు బాధపడటంలో కూడా వాస్తవమే ఉంది. వాళ్ళ సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే హంతకులు ఎవరో వాళ్ళకి తెలుసు, జనాలకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. శాఖాపరమైనటువంటి సమీక్షలు జరుగుతున్నాయి, పలానా వాళ్ళు దోపిడీ చేశారు, వాళ్ళ మీద వివరాలు సేకరిస్తున్నారని తెలిస్తేనే కదా ఈ పత్రాలను దహనం చేస్తున్నారు. అంటే తన చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారంటే అతను ఋషి. దాంట్లో ఏమేమి ఉండయి, ఎలా ఉండయి అని చెప్పి బయటకు తీసే కార్యక్రమంలోనే ఆయన ఉంటాడు. అదే క్రమంలో జరుగుతూ ఉన్నాయి. అలా జరగబట్టే కదా వీళ్ళందరూ ఉలికి పడుతూ, వాళ్ళు ఇంకా వాళ్ళ మనుషులు దాంట్లో ఉన్నారు కాబట్టి, ఈ వ్యవస్థలో ఇంకా వాళ్ళ మనుషులు చాలామంది ఉన్నారు కాబట్టి, వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇలాంటి ఘోర కృత్యాలలో పాలు పంచుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. అంటే పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమాచారం ఆధారంగానే
వాళ్ళ ఆధారాలని రూపుమాపడం కోసం ఇలా దహన కార్యక్రమాలు మొదలుపెట్టేశారు వాళ్ళు. అయినా సరే వాళ్ళు ఎక్కడికి పోరు, చాలా స్పష్టంగా చెప్పారు కదా. జరిగిన దాంట్లో ఇప్పుడు 24 గంటల్లోనే ఎవరు బాధ్యులు, ఏం జరిగింది అక్కడ, ఇది కుట్ర కోణంలో ఉంది, సహజంగా జరిగింది కాదు, లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాదు అని చెప్పిన స్పష్టంగా అర్థమైపోయింది కదా. కాబట్టి ఒక 10 రోజుల్లోనే ఆ వివరాలతో సహా మొత్తం బయటకు వస్తాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళలాగా తొందరపడి, వాళ్ళకి తెలుసు ఎవరు దీనికి బాధ్యులంగా తెలుసు, తెలిసినా కూడా సాక్ష్యాధారాలు చూపించకుండా వాళ్ళని అదుపులో తీసుకుంటే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చట్టం తన పని ఒకసారి కనుక అదుపులో తీసుకుంటే వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చక్రబంధంలో ఇరికిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ కూడా ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో, దస్తగిరి ఆయన వాస్తవంగా జరిగిన దాంట్లో నేను కూడా హంతకుడినే, నా చేతులతోటి ఆయన్ని గొడ్డలతోటి నరకడం కూడా జరిగింది. కాబట్టి మా అందరి సమక్షంలోనే జరిగింది ఇది. కానీ దాన్ని ప్రోత్సహించింది పలానా వాళ్ళు, ధన సహాయం చేసింది భాస్కర్ రెడ్డి గారును అవినాష్ రెడ్డి గారు, ప్రోత్సహించింది మాత్రం నేనుండాను, రాబోయేది మందే ప్రభుత్వం, మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక చెబుతానే ఉన్నాడు కదా. కాబట్టి వీటితో పాటు అప్పుడు అంటే అధికారం ఎన్నికల నిబంధనలోకి వెళ్ళిన తర్వాత మొత్తం సీఎస్దే అధికారం కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తాత్కాలికంగా ముఖ్యమంత్రి తప్ప వాళ్ళే అన్నీ చూసుకున్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి విచారణ కూడా పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళే చేశారు కాబట్టి అవన్నీ బయట పెడితే వాళ్ళకే ఇబ్బంది కాబట్టి దాన్ని మరుగున పరిచారు. ఆ రోజు 5 సంవత్సరాల కాలయాపన చేసుకుంటూ వాళ్ళకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాబట్టే కర్నూలులో అదుపులో తీసుకోవాలని చెప్పని భారతదేశ చరిత్రలో సిబిఐ వాళ్ళు ఒక దోషిని అదుపులో తీసుకుందామని వెళ్తే రిక్తహస్తాలతో ఎన్నికెళ్ళిన సందర్భం అది ఒకటే. 3 రోజులు ఉన్నా కూడా అదుపులో తీసుకోలేదంటే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అంతకులకు ఏ విధంగా సహాయపడిందో స్పష్టంగా అర్థమైపోయింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కేంద్రానికి అవమానం, సిబిఐ వాళ్ళకు కూడా అవమానం. ఇప్పుడు అవకాశం వాళ్ళకి దొరికింది. అవమానానికి నిస్సందేహంగా వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ తిరిగి కోరుకోలేని పరిస్థితి కానీ, మళ్ళీ అధికారంలో అతను వస్తాడని కానీ ఇంకెవరికి లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడున్న అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి దీనన్నీ ఎలికి తీస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఆధారాలను రేపు ఇచ్చిన తర్వాత అది న్యాయస్థానానికి వాళ్ళు ఇచ్చారనుకోండి, అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? సిబిఐ వాళ్ళే కదా. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మీరు ఎందుకు తీసుకోలేదు? ఇంతకుముందు ఇన్ని ఆధారాలు ఉంటే ఎందుకు ఇన్నాళ్ళు వదిలిపెట్టారు? దాని గురించి మీరు ఎందుకు పరిగణలో తీసుకోలేదు? ఎందుకు విచారణ చేయలేదు? అవినాష్ రెడ్డి 7వ నిందితుడిని మీరు తీసుకున్నారు, 8వ నిందితుడిని ఎందుకు వదిలిపెట్టారు? ఇద్దరిది ఒకటే అభియోగం కదా. మరి అతను ఎందుకు బయట తిరగనిచ్చారు? ఇతను మాత్రం ఎందుకు అదుపులో తీసుకున్నారు? శనివారం నాడు అదుపులో తీసుకున్నా అన్నారు మీరు అవినాష్ రెడ్డిని. ఏ ప్రాంతంలో అదుపులో తీసుకున్నారు? ఏ సమయంలో అదుపులో తీసుకున్నారు? దానికి పూచీకత్తు ఇచ్చింది ఎవరు? 5 లక్షల రూపాయలు కట్టింది ఎవరు? ఎప్పుడు వదిలిపెట్టారు? ఆధారాలు ఏంటి? ఎవరికి వివరణ ఇచ్చారు? ఇవన్నీ రేపు అడుగుతారు కదా. కాబట్టి దానికి సహకరించిన వాళ్ళు కూడా బయటకు వస్తారు ఇప్పుడు. అందుకే హూ కిల్డ్ బాబాయ్ అనే అంశం త్వరలోనే ప్రజలకు తెలుస్తుంది. అంతకులని మేము అదుపులో తీసుకుంటామని చెప్పని అంత అంటే వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి, వాస్తవాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి అంత ధైర్యంగా శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటి ఒక మాట వచ్చిందంటే అది అంత తొందరగా రాదు. 1-10 సార్లు ఆలోచించుకొని నేను ఈ మాట అంటే ప్రభుత్వానికి కానీ లేకపోతే పార్టీకి కానీ నాకు కానీ ఏమైనా ఇబ్బంది వచ్చిందా అని చెప్పని 1-4 సార్లు ఆలోచించుకునే మాట్లాడతారు ఆయన. అట్లాంటిది బయట ఎలా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సాక్షిగా ఆ మాట మాట్లాడారు అంటే ఎంత బలంగా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయో కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.